పాపాత్ముడైన అజామిళుడని పరమ పాపిని విష్ణుదూతలు తీసుకొని పోతుండగా యమదూతలకి సందేహం కలిగింది. కేవలం నారాయణ అని తలుచుకుంటేనే తమ పాపాలని తొలగిపోతాయా? అది ఎలాగో వివరించమని యమదూతలు విష్ణుదూతల వెంట పరుగుపెట్టారు. జనక మహారాజు విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలను వెంబడించి వస్తూ మాగ్గల సందేహాన్ని తొలగించమని అడిగారు. విష్ణుదూతలు, యమదూతల్లో మీకు హరిహరులు నామాన్ని తలచినందువలనే కలిగే గొప్పదనం తెలియదా? శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవల్లో ఎవరిని తలుచుకున్న సమస్త పాపాలు హరించుకుపోతాయి. అందువలనే మేము అజామిల్ని తీసుకెళ్తున్నాము అన్నారు. యమదూతలు విష్ణుదూతలతో, అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్షను విధించాలి కదా. తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు, సజ్జనులను హింసించేవాళ్ళు, ధనధాన్యాలను దోచుకునేవాళ్ళు, పూజా పునస్కారాలు చెయ్యని వాళ్ళు, అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు, జంతువులను వేటాడి హింసించే క్రూరమైన వాళ్ళు, సాటివారిని తోటివారిని మన్నించని వాళ్ళు, దారులు కాచి దోచుకునే వాళ్ళు, వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా. ఈ పాపాత్ములంతా శిక్షింపబడాల్సిన వారే కదా. వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకెళ్ళాలి కదా. మరి తల్లిదండ్రులను మన్నించినటువంటి, ధర్మాలను పాటించినటువంటి, కనీసం వావి వరుసలు కూడా పాటించని పరమ పాతకుడైన అజామిల్ని వైకుంఠానికి మీరు ఏ ఆధారంగా ఎందుకు తీసుకుపోతున్నారని మళ్ళీ ప్రశ్నించారు. అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో, సత్పురుషులంటే పుణ్యకార్యాలను చేసేవారనే అర్థం. యజ్ఞ యాగాదులను నిర్వహించడం, తల్లిదండ్రులను మన్నించడం, పెద్దలను గౌరవించడం, దానములు చేయడం, వంచన చేయకుండా ఉండడం, సతీపతి ధర్మాన్ని మన్నించడం, పశుపక్షాదులను ప్రేమించడం, సంతర్పణలు పూజలు చేయడం, ఆర్తులను ఆదుకోవడం మొదలైన పనులు చేసేవాళ్ళు పుణ్యాత్ములు. వీళ్ళకి స్వర్గలోకంలో చోటు, ముక్తి లభిస్తాయి. హరికథ కాలక్షేపాలు, భారత భాగవత రామాయణ పారాయణాలు, పూజలు భజనలు వ్రతాలు జరుగుతుండే ఇళ్లలోని వారికి పుణ్యం వర్తిస్తుంది. వారి జోలికి పాపాలు వెళ్ళవు. పుణ్యక్షేత్రాలను సందర్శించేవాళ్ళు, పుణ్యతీర్థాల్లో స్నానమాడేవాళ్ళు అధోలోకానికి వెళ్ళరు. వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు. ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తున్నాం, వినండి. రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత డాంబికులు పలకడం వలన, ఆడంబరమైన ఆచారముల వలన, శుష్కమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్ములు ఎంత మాత్రము కాలేరు. పుణ్యగతులు పొందడానికి వీళ్ళు చేసే పనులు అర్హతను కలిగించవు. యుక్తాయుక్తములను తెలుసుకోకుండా, తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును గడిపేవాళ్ళు, తెలిసో తెలియకో వెక్కిరింతకో అవసాన కాలంలో ఇష్టదేవతలను తలుచుకున్న, హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి, పవిత్రులవుతారు, దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఈ అజామిలుడు అటువంటి వాడే. ఇతడు ఎంతటి కులభ్రష్టుడైన, దుర్మార్గుడైన, క్రూరుడైన, దయాదాక్షిణ్యాలు శీలము లేనివాడైనా తన కొడుకును శ్రీహరి అని పేరు పెట్టుకుని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ చివరకు అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగుత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు. ఆ కారణం చేతనే అతడు పాపాలు తొలగిపోయాయి, శ్రీహరి దయకు అర్హుడయ్యాడు, ఆపన్న శరణయుణ్ణి శరణు వేడిన వాడయ్యాడు, ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు. కనుకనే మా వెంట అజామిల్ని వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అని చెప్పి అజామిల్ని తీసుకుని వెళ్ళిపోయారు విష్ణుదూతలు. అజామిలుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుణ్ణి పిలవడంతో పాటు హరినామాన్ని తలుచుకున్న వాడైనటు కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలక మాననట్లుగా భగవన్నామము మహిమ తెలిసి పలికిన తెలియక పలికిన వాని దోషాలు హరింపజేస్తుందని అజామిల్ని కథ సూచిస్తున్నది. ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు భగవన్నామాన్ని తలుచుకున్న దానిని బట్టి తరువాతి నడక సాగుతుందని సూచిస్తుంది ఈ అజామిల్ని కథ.